చేయాలి చీకటి జీవోని వెంటనే मंत्री लोकेश वेंटने रद्दु చేయాలి చీకటి జీవోని వెంటనే యాత్ర భారత శాపంగమైన జీవోని వెంటనే యాత్ర భారత శాపంగమైన జీవోని వెంటనే జమ్మి రాజ్యం మంగళ రాజ్యం గోపి రాజ్యం జమ్మి రాజ్యం మంగళ రాజ్యం గోపి రాజ్యం జమ్మి రాజ్యం మంగళ రాజ్యం గోపి రాజ్యం డౌన్ ద బ్లడీ ఓకే డౌన్ we want justice we want justice we want justice ప్రభుత్వం విడుదల చేసిన చెత్త జీవోని వెంటనే రద్దు చేయాలి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన గవర్నమెంట్ వెంటనే రద్దు చేయాలి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర పైకాలంగా గడుస్తున్న విద్యాశాఖ రోజు రోజుకి విద్యాశాఖలో అవినీతి తాండవిస్తుంది, విద్యార్థులకి న్యాయం జరగడం లేదు అని మేము వైఎస్ఆర్ విద్యార్థి 4 రోజులు బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్ల సందర్శన కార్యక్రమం చేపించినప్పుడు విద్యా సమస్యలు కోకొల్లలుగా బయటకు వచ్చాయి. అది చూసినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆగస్టు 1వ తారీఖున ఏదైతే జీవో ఉందో ఏమి జీవో రాది అంటే విద్యా సంస్థల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎవరే కానీ విద్యార్థులు లోపలికి ఎవరు మన టీచర్లు కానీ తర్వాత స్కూల్ కమిటీ మెంబర్లు విద్యార్థులు ఒకటే లోపల వెళ్ళాలి, మిగిలిన వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళేదానికి ఆస్కారం లేదు అనే విధంగా ఒక జీవో తెచ్చి విద్యా సమస్యల్ని బయటికి రాకుండా గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఆ జీవో యొక్క సారాంశం అదే. మేము సూటిగా మంత్రి నారా లోకేష్ గారిని హెచ్చరిస్తున్నాం. ఏమయ్యా మేము విద్యాశాఖ మంత్రి గారు మేము హాస్టళ్ల సందర్శన విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటా అంటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యార్థులకి ఎంత అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకి స్కూల్ ప్యాడ్లు అయితేనేమి, స్కూల్ బుక్స్ అయితేనేమి, షూస్ అయితేనేమి, యూనిఫామ్స్ అయితేనేమి, ట్యాబ్స్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి జయహో జగన్ అని అనిపించుకునే విధంగా దేశం మొత్తం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తే ఈరోజు మీరు కమిషన్ల కకృతిపడి పిల్లలకి ఇచ్చిన యూనిఫామ్స్ అయితేనేమి, పిల్లలకి ఇచ్చిన బ్యాగులు అయితేనేమి, పిల్లలకి ఇచ్చినటువంటి అనేక రకమైన గుడ్లు అయితేనేమి, పెట్టే ఆహారం అయితేనేమి ప్రతి ఒక్క దాంట్లో అసలు క్వాలిటీ లేదు, నాణ్యత లేదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు, వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మీ తీరు మార్చుకోండి. ఈ చీకటి జీవో ఇచ్చారు ఏది ఆర్సీ నంబర్ 198627922025 డేటెడ్ 2వ తారీఖు ఇచ్చాడు. మేము 1వ తారీఖు ఉద్యమం చేసాం, వాళ్ళు ఇచ్చిండేది 2వ తారీఖు ఇచ్చాడు. ఈ జీవో ఏం సారాంశం అంటే వైఎస్ఆర్ విద్యార్థి నాయకులు కానీ మిగిలిన విద్యార్థి నాయకులు కానీ ఎవరు కూడా స్కూళ్ళలోకి పోకూడదా? సపోజ్ మీ అందరికీ చెప్తున్నా ఏమని, ఒక ఎన్ఆర్ఐయో లేకుంటే ఎవరైనా బిజినెస్ మ్యాగ్నెట్టో ఈరోజు స్కూల్కి అభివృద్ధి చెందించాలి అని ఫండ్స్ ఇవ్వడానికి స్కూల్లోకి వెళ్ళలేని పరిస్థితి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించింది. దేశం మొత్తంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు. దీన్ని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు జీవోని వెనక్కి తీసుకోవాలని మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాము. అలాగే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నిస్తారండి మీరు? ఈ జీవో మీ కళ్ళకు కనబడలేదా? మీ అన్నకి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఒకటే మీకు కనిపిస్తాను తప్ప మీకు ఇలాంటి విద్యార్థుల్ని అణచివేస్తున్నటువంటి విద్యార్థి సమస్యలు బయటికి రాకోకుండా అణచివేస్తున్నటువంటి జీవో మీకు
కనపడలేదా అని నేను సూటిగా హెచ్చరిస్తున్నాం. దీని మీద మీరు ప్రశ్నించాలి. ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులకి నాణ్యమైన భోజనం లేదు, వసతి గృహాలు సరిగా లేదు, మీకు విద్యార్థుల పక్షాన క్వశ్చనింగ్ ఎందుకు చేయలేదని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీ కొడుకులను అయితే హైదరాబాద్ స్కూళ్ళలో ఇంకో స్కూళ్ళల్లో పెడతారు, ఇక్కడేమో పేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు మటుకు ఇక్కడ ఏమి నాణ్యత లేకోకుండా ఉండాలనా? మీకు సూటిగా ఇంకో మాట హెచ్చరిస్తున్నాం. మీరు కనుక పద్ధతి మార్చుకోకపోతే మీ ఇండ్లైనా మీ కార్యాలయాలైనా విద్యార్థి సంఘాల నేతగా అందరినీ కలుపుకొని ముట్టడించేదానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని, ఈ చీకటి జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము మీకు తెలియజేస్తున్నాం. ఈ నారావారి నరకాసురులు, కొనెదల వారి రావణాసురులు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా నిర్వీర్యమైపోతూ ఉంది. ఒకవైపు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే ఈరోజు అవన్నీ కూడా బయటికి రాకూడదనేటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ ఇటువంటి చెత్త జీవోలు తీసుకొచ్చి విద్యార్థి నాయకుల చేతులకు సంఖ్యలు వేస్తూ ఉన్నారని స్పష్టంగా కూడా అందరికీ అర్థమైపోతూ ఉంది. ఈరోజు నేను అడుగుతూ ఉన్న నారా లోకేష్ గారిని, మీరు పాదయాత్రలో భాగంగా విద్యార్థులంటే నాకు చాలా ప్రేమ ఉందని గొప్పగా చెప్పుకున్నారు కదా సార్, ఇదా మీకు విద్యార్థుల పైన ఉన్నటువంటి ప్రేమ? ఈరోజు మేము గర్వంగా కూడా చెప్పగలము, విద్యార్థులను ప్రేమించాలన్నా గౌరవించాలన్నా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతనే ఎవరైనా కూడా స్పష్టంగా కూడా తెలియజేయగలం. అదేవిధంగా మన భారతదేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం కూటమి నాయకులందరికీ కూడా, ఈరోజు ఇటువంటి జీవోలు తీసుకొచ్చి విద్యార్థులను ఇబ్బంది పెట్టాలా, స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి అవినీతిని బయటికి తీసుకురాకోకుండా అక్కడికక్కడే దాన్ని అణిగిదొక్కాలని చూస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకుండం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా మీ ఇంటిని ముట్టడించడానికైనా మీరు ఎక్కడ కూడా రాష్ట్రంలో తిరగకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డగిస్తామని కూడా లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ప్రభుత్వం చెత్త జీవోని విడుదల చేసి ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్టాచారం పట్టిస్తున్న పరిస్థితి నెలకొనింది. మరి మేము గత 4 రోజులుగా హాస్టల్ సందర్శన కార్యక్రమం చేశాము. విద్యార్థి విభాగం, జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శన కార్యక్రమం చేశాము. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు భయపడుతుంది. మేము హాస్టల్ సందర్శన కార్యక్రమం చేపట్టడం తర్వాత ఈ జీవోని విడుదల చేశారు. ఈ జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, దాదాపుగా గత ప్రభుత్వంలో ఇదే హాస్టల్ వసతులు కానీ వాటికి విషయాలకు కానీ వాళ్ళకి రావాల్సిన కాస్మెటిక్ ఛార్జెస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచి చూపిస్తే ఇవాళ మీరు పెంచమని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఇస్తున్నటువంటి ఏవైతే కాస్మెటిక్ ఛార్జెస్ కానీ సదుపాయాలు కానీ వీటన్నిటి మీద మేము ఎన్ని ఆందోళనలు చేసినా కూడా ఇవాళ వాళ్ళు స్పందించకోకుండా ఈ జీవోని ఇవ్వటం ఏంటి? ఈ జీవోని ఇవ్వటం ఏంటి? మేము పెంచమని అడుగుతున్నాం. మీరు అసలు లోపలికే విద్యార్థి సంఘాలు ఎవరే కానీ వెళ్ళకూడదు, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయటికి తీసుకురాకూడదు అని చెప్పేసి ఈ జీవోని తీసుకొచ్చున్నారు. ఈ జీవోని ఖచ్చితంగా రద్దు చేయాలా. ఈ రద్దు చేయని పక్షంలో చంద్రబాబుకు కానీ లోకేష్కి కానీ ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను ఇంకా తీవ్రతరం చేస్తాము. మిమ్మల్ని ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేసేంత వరకు కానీ ప్రజలకి, పిల్లలకి న్యాయం చేసేంత వరకు కానీ పోరాడతామని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంకొకటి, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎటువైపు పోయారో అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఆయనకి ప్రశ్నలు రాసిచ్చేవాడు కూడా లేకుండా పోయాడేమో. ఇవాళ గతంలో టీడీపీ ప్రభుత్వం అంకున చేర్చుకొని అతనికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పించి ప్రశ్నలు రాసిచ్చి, ప్రశ్నలు అడగండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, కించపరచండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అని చెప్పేసి చాలా లాలూచీలు పడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇంత చిన్నపిల్లలకి ఈ జీవోని తీసుకొస్తూ ఉంటే లోకేష్ని ప్రశ్నించడానికి నోరెక్కడికి పోయింది? బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఎన్ఈపీని రద్దు చేయమని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇవాళ ఉద్యమాలు చేస్తున్నా కూడా వాటిని కూడా తీసుకొచ్చి ముందుకు పెడుతున్నారు. పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళకి కాస్మెటిక్ ఛార్జీలు పెంచుకోకుండా, సదుపాయాలు కల్పించుకోకుండా పోతే మాత్రం మీకు గనక ఖచ్చితంగా
పాడగడతామని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా హెచ్చరిస్తా